అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్ అనాలిసిస్ చేద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఈనాడులోకి వెళ్తే ఫస్ట్గా చెప్పుకోవాల్సింది పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ 14న అంటే రేపులాక్ ఎల్లుండి పడొచ్చు అమౌంట్. మూడో విడతగా ఒక్కో రైతు కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 4,000. గన్నవరం నియోజకవర్గంలో నిధులు విడుదల హాజరు కానున్న సీఎం. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ మూడో విడత నిధులు ఈ నెల 14న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు. మూడో విడత కింద రాష్ట్రంలో 46.80 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున మొత్తం 2,808 కోట్లు అందనున్నాయి. ఇందులో పీఎం కిసాన్ కింద 2,000, అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం 4,000 చొప్పున జమ చేస్తాయి. ఈ విధంగా అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ ఎల్లుండి పడే అవకాశం ఉంది. దద్దరిల్లిన పశ్చిమాసియా. ఇరాన్, లెబనాన్లపై భారీగా వైమానిక దాడులు, తీవ్రంగా విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. టెహ్రాన్లో కదిలిపోయిన నివాస భవనాలు, గోడలు. 1,700కు చేరిన మృతుల సంఖ్య. గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచనున్న ఇరాను. యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్. వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టీకరణ. ట్రంప్ తొలి ప్రకటనతో శాంతించిన చమురు ధరలు. స్టాక్ మార్కెట్లకు ఉపశమనం. ట్రంప్ అయితే కొంచెం తగ్గినట్టున్నాడు. అంటే యుద్ధం ఆపేస్తామనే సంకేతాలు అయితే వస్తున్నాయి. అలాగే సచివాలయంలో నిర్వహించిన సిఆర్డీఏ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు పయ్యావులు నారాయణ, సిఎస్ సాయిప్రసాద్ ఉన్నతాధికారులు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా. రాజధాని 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం. నీరుకొండ వద్ద 167 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు. సీఎం అధ్యక్షన సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయాలు. రాజధానిలో 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం అంట, 167 ఎకరాల్లో. ముగ్గురాయి అనుమతులపై ఆంక్షలొద్దు. మంగంపేట సరుకు ఆపేస్తే ఏపీ ఎండీసీపై తీవ్ర ప్రభావం. ఆ ప్రతిపాదన పక్కన పెట్టండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ. హోటల్కు గ్యాస్ సంకటం. మెనూలు కుదిస్తున్న రెస్టారెంట్లు. సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారులు కష్టమే అంటున్న యాజమాన్యాలు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై సహా పలు నగరాల్లో ఇదే పరిస్థితి. వివిధ శాఖల మంత్రులతో ప్రధాని మోదీ భేటీ. పెట్రోలియం ఉత్పత్తులు గ్యాస్ కొరత రాకుండా చూడాలని ఆదేశం. నిత్యావసర వస్తువులు చట్టం పరిధిలోకి వంట గ్యాసు. ఈ విధంగా గ్యాస్ కొంచెం అదే ఆయిల్ రేట్లు కూడా తగ్గచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు కాబట్టి, యుద్ధాన్ని ఆపేయాలని ఆలోచన చేస్తున్నాడు కాబట్టి. గాడి తప్పుతున్న ఉన్నత విద్య. 6 విశ్వవిద్యాలయాలకు 1.5 పైగా ఇన్ఛార్జ్ వీసీలే. ఆర్జీయూకేటీ వీసీ డైరెక్టర్లు రాజీనామా చేసిన వారికి కొనసాగింపు. వైకాపా సర్కారులో నియమించిన వీసీలతోనే నెట్టుకొస్తున్న వైనం. యూనివర్సిటీల్లో వీసీలు కొడుతుందని వేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలు. స్పీకర్పై నోటీసును అనుమతించని లోక్సభ. అధికార పక్షాల వాగ్వాదం. ఓం బిర్లాపై ప్రభుత్వం ఒత్తిడి ఉందన్న ప్రతిపక్షాలు. సభా గౌరవాన్ని కాపాడేందుకు మా యత్నం. గోగోయ్. 2028 వరకు జలజీవన్ మిషన్ కాలపరిధి పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. కేంద్ర సాయం 3.59 లక్షల కోట్లకు పెంపు. రాష్ట్రాలకు 1.50 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం. రాష్ట్రమంతటా జనసేన ఆవిర్భావ వేడుకలు. జిల్లా కేంద్రాలతో పాటు మండలాలు, నగరాలు, పంచాయతీల్లోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. యుక్త వయసులోనే అవయవాల వైఫల్యం. చిన్న వయసులోనే అవయవాల వైఫల్యం చెందుతున్నాయని చెప్తున్నారు. నేడు రేపు కలెక్టర్ల సదస్సు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష. నేత్రపర్వంగా కాద్రీశుడి రథోత్సవం. భక్తజన సంద్రంలో కదిరి ప్రవీధులు. కదిరిలో నిన్న తేరు అండి, అదే లక్ష్మీనరసింహస్వామి తేరు నిన్న చాలా గ్రాండ్గా జరిగింది. అన్నదాతకు ఏఐ అండదండలు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతన్నకు పలు సేవలు. ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు. చీడపీడలు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5.50 లక్షలకు పైగా డౌన్లోడ్లు. అనుబంధ శాఖల్ని అనుసంధానిస్తే మరింత ప్రయోజనం. ఇప్పుడు అన్నదాతకు ఏ అండదండలని ఏదో యాప్ తెస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి రైతులకి చిన్న మొబైల్ ఉంటుంది, కొంతమంది రైతులకి అసలు మొబైలే లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? టెక్నాలజీ ఓకే పెట్టడం మంచిదే, కానీ పల్లెల్లో దాదాపుగా ఇంకా 50-60% ఇంకా కొంతమందికి దగ్గర మొబైలే లేదు. మొబైల్ ఉన్నా కూడా చిన్న మొబైల్తోనే వాళ్ళు కాలం నెట్టుకొస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. చూడాలి మరి ఏం చేస్తారు ఏమని. ఈ విధంగా ఈనాడు ఉంది. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి. ఇలా పుస్తకాలు, కరపత్రాలతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రచారం. కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు. వంట గ్యాస్ సంక్షోభం. దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత. హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు మూసివేత. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఇదే పరిస్థితి. పీజీలు, హాస్టళ్లు, నిర్వాహకుల ఆందోళన. రంగంలో దిగిన కేంద్ర ప్రభుత్వం. సహజవాయువు సరఫరాపై నోటిఫికేషన్. ఎల్పీజీ, సిఎన్జీ, 5 వంట గ్యాస్కు ప్రాధాన్యం. చమురు సంస్థలపై నిత్యావసర వస్తువుల చట్టం.
గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి రీఫైనరీలకు ఆదేశం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి, కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ నిర్దేశం. ఈ విధంగా గ్యాస్ కు సంబంధించి ఇచ్చారు. ఇంకా అదే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చూసుకుంటే, యుద్ధంలో మరణించిన ఓ సైనికుడి మృతదేహాన్ని అమెరికాలోని డోవర్ వైమానిక స్థావరానికి తీసుకొచ్చిన దృశ్యం. యుద్ధం ఆపేద్దాం, ట్రంప్ కు సలహాదారుల ప్రతిపాదన. మంచిదే ఇది. చమురు ధరలు మంటలు, అమెరికాలో చట్టసభలు ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి, భయపడే వ్యూహాన్ని అమలు చేయాలని యోచన, సలహాదారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. పుతిన్కు ట్రంప్ ఫోను, యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత. ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట. మీడియా సమావేశంలో ట్రంప్, ఇకపై టన్ను వార్హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక, కాల్పులు విరమణకు అంగీకరించాం, మళ్లీ దాడి చేసే ఆలోచన చేయకుండా బుద్ధి చెప్తాం ఇరాన్ స్పీకర్. ఆగని దాడులు, ముదురుతున్న సంక్షోభం, విమాన టికెట్లపై సర్ఛార్జీ, పశ్చిమాసియా యుద్ధం ప్రభావం. ఈ విధంగా విమాన ఛార్జీలు కూడా పెరిగాయనేసి చెప్తున్నారు. యుద్ధం కూడా ఆపే పరిస్థితిలో పుతిన్ గారు కూడా, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు కూడా కొంచెం ఎంటర్ అయి దీని మీద చర్చలు జరుపుతున్నారు. కార్యాలయంలోనే కలెక్టర్లు, క్షేత్రస్థాయి పర్యటనలకు స్వస్తి, గణాంకాల నివేదికలతోనే కుస్తీ. పల్లె నిద్ర లేవు, గ్రామ సభలు జరగవు, ప్రభుత్వ పెద్దలు వస్తేనే ప్రజల్లోకి. క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు కలెక్టరేట్లోనే, కోఆర్డినేటర్లతోనే నమ్ముకున్న జిల్లా సారథులు, కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు అమలులో తుస్సు, కుంటుపడిన తనిఖీలు, పర్యవేక్షణలు, ఫలితమే కల్తీ, డయేరియా, పేలుడు ఘటనలు. ఈ విధంగా సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు గారు. ఎన్నిసార్లు చెప్పాలి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూ 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి హెచ్చరించా, 15 మంది దారికి వచ్చారు, మిగిలిన వారు మారలేదు, త్వరలో నలుగురు 5 పైన వేటు తప్పదు, స్థానిక సంస్థల ఎన్నికల్లోపే కఠిన నిర్ణయాలు, మంత్రులతో ప్రత్యేక భేటీలు, సీఎం స్పష్టీకరణ. దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు పిలిచి హెచ్చరించినా కూడా 15 మంది దారికి వచ్చారంట. ఇంకా మిగతా వాళ్ళు దారికి రాలేదు. వాళ్ళు రాకుంటే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఉన్న చంద్రబాబు గారికి పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు యుద్ధ ప్రభావం పడకుండా సన్నద్ధంగా ఉండాలి, తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, క్రీడలు పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి, సిఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. బీచ్ శాండ్ మైనింగ్ లో భారీగా అనుబంధ పరిశ్రమలు, వాటి కోసం టైటానియం స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్, 3 చోట్ల ప్రాసెసింగ్ పార్కులు, గనులపై సీఎం సమీక్ష. ఈ విధంగా ఉంది. అలాగే ఆ న్యాయాధికారులను ప్రశ్నించొద్దు, అలాంటి ధైర్యం కూడా చేయొద్దు. బెంగాల్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, సర్లో తొలగించిన పేరుపై ఇప్పటికే వాళ్ళు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు, మీకోసం ఇంకా ఏం కోల్పోవాలి, వారికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తారా, ఇరుపక్షాల విశ్వసనీయత పైన సందేహం ఉందన్న సిజేఐ సూర్యకాంత్. దాంతోపాటు కొత్తగా ఏమీ తేలలేదు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కొత్త నిబంధనలు లేరు, ఆధారాలు లేవు, తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించండి. వివేక్ హత్య కేసులో 3వ అనుబంధ తుది అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ. మే 1 నుంచి జనగణన, స్వీయ నమోదుకు పబ్లిక్ పోర్టల్, తొలిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు, సీఎంకు వివరించిన సెన్సస్ డైరెక్టర్ నివాస్. ఇది దాదాపుగా మే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత తొందరగా అయిపోతే అంత నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉండొచ్చు ఈసారి జరగబోయే 2029 ఎలక్షన్లకి. ఎందుకంటే మే 1 నుంచే జనగణన చేస్తున్నారు కాబట్టి. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన, 11 కార్పొరేషన్ల బాధ్యత కలెక్టర్లకు, 75 మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అనేసి వీళ్ళు ఇస్తున్నారు. లోక్సభలో జరిగిన చర్చలు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ప్రియాంక గాంధీ. లోక్సభలో జరిగిన వ్యవహారం ఇదంతా. టౌన్ ప్లానింగ్లో అవినీతిపై వేటు. ఈ విధంగా ఫస్ట్ పేజీలో ఈనాడు ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఒకసారి సాక్షి చూద్దాం, సాక్షిలో ఏముందో. సాక్షి చూస్తే ప్లేయర్కు 6 కోట్లు, T20 ప్రపంచ కప్ విజేత బృందానికి బీసీసీఐ 131 కోట్ల నజరానా. ఒక్కో ప్లేయర్కి 6 కోట్లు అంట. మనకు ఫైనల్ విన్ అయ్యాం కదా వరల్డ్ కప్ T20లో. క్రూడ్ కూలు బుల్చెల్ అనేసినారు ఇక్కడ. పుతిన్కు ట్రంప్ ఫోను, పశ్చిమాసియా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో గంట పాటు మాట్లాడారు. 2028 వరకు జల్ జీవన్ మిషన్కు 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులు ఎవరిని తొలగించాం, పశ్చిమ బెంగాల్లో అర్హులైన ఓటర్లు పేర్లను జాబితా నుంచి తొలగించబోమని సిసి జ్ఞానేశ్వర్ కుమార్ స్పష్టం చేశారు. ఇదే సరైన సమయం, దేశంలో ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని అమలు చేయాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది ఇలాగుంది. సర్కారు వైద్యానికి సుస్థి అని ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణాతీతం. హోటల్ హడల్, వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలతో హోటళ్లు మూతపడే పరిస్థితి. ఈ గ్యాస్ పరిస్థితి వల్ల హోటళ్లలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది. చూడాలి ఈ వంట గ్యాస్ సమస్య మరి ఎంతవరకు క్లియర్ చేస్తారో ఏమో. ఈ యుద్ధాల వల్ల మొత్తం అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి.
టీడీపీ వర్సెస్ బీజేపీ నేతను హౌస్ అరెస్ట్ చేయించిన కదిరి టీడీపీ ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రి లోకేష్ తో మాట్లాడిన మాధవ్ ఇదేదో చూడండి అంటూ మరో మంత్రికి అప్పగించిన చేతులు దులుపుకున్న లోకేష్ టీడీపీ తీరుపై బీజేపీ శ్రేణుల ఆగ్రహం. హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులతో మాట్లాడుతున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. సిహెచ్సిలో సోమిరెడ్డి అనుచరులు వీరంగం. బాబు అప్పుల చిట్టా అనేశారు. రథచక్రాల కింద నలిగిన భక్తులు. కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి. 40 నిమిషాల పాటు రథం చక్రాల కింద 6 విలవిల. రథం పైనే ఉన్న పట్టించుకొని టీడీపీ ఎమ్మెల్యే కందికుంట. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథచక్రం కింద ఇరుక్కుపోయిన భక్తులు. ఈ విధంగా అక్కులతో పక్కేసి నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. బాబు అప్పుల చిట్టా 3,33,321 కోట్లు అనేసారు. ఇక్కడ వివేక్ హత్య కేసులో కొత్త నిందితులు ఎవరూ లేరు. మరింత దర్యాప్తు అవసరం లేదన్న సిబిఐ. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు పూర్తి. సిబిఐ కోర్టుకు అనుబంధ నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్తగా ఎవరి పాత్ర బయటపడలేదు, నిందితులుగా చేర్చలేదు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కాల్ రికార్డులపై సునీత పొరపడ్డారు. యూటీసీ సమయానికి 5:30 గంటలు నిలిపి కలిపితే భారత టైం ఉదయం 7:12 కిరణ్ అర్జున్కు మెసేజ్ చేయడం సాధారణమే. అప్పటికే వివేకానంద రెడ్డి మృతి వార్త మీడియాలను ప్రసారం. విచారణ ఈ నెల 16కు వాయిదా. ఇంకా ఆల్మోస్ట్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. సిబిఐ చేతులు ఎత్తేసింది. ఇంకా దీంట్లో ఎవరు లేరు కొత్త వాళ్ళు అనేసి. ఇంకా ఉన్న వాళ్ళకి ఏమన్నా చేయొచ్చు, లేదంటే అది కూడా ఎత్తిపోయే అవకాశాలు ఉన్నాయి. శ్రీవారిని నిలువున దోచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మరో హేయం. తిరుమల పరకామణిలో చోరీల పరంపర. తిరుమలలో పెంచలయ్య, చెన్నైలో కృష్ణకుమార్ చోరీలు. 6 నెలల్లో 24 సార్లు పెంచలయ్య చోరీ, కానీ రికవరీ లేదు. 87.20 లక్షలు కాజేసిన కృష్ణకుమార్ ఉద్యోగాన్ని కొనసాగుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు, సూటిగా ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డి. ఈ విధంగా టీటీడీలో ఇంకా జరుగుతున్నాయి పరకామణిలో కొన్ని దొంగతనాలు అనేసి ఈయన చెప్పుకొస్తున్నాడు. ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వలేదు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ ఆరోపణలు. ఈ విధంగా సాక్షిలో టోటల్ ఉంది. ఈనాడు కొన్ని పేజీలు చూద్దాము. మెయిన్ ఏప్రిల్లోనూ ఉపాధి హామీ కిందే పనులు. ఏపీ జీరాంజీ అమలు నెల వాయిదా. 50,000 కోట్లు పెట్టుబడులే లక్ష్యము. త్వరలో ఏపీ టైటానియం స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్గా రాష్ట్రం. గనుల శాఖపై సమీక్షలు సీఎం చంద్రబాబు. ఈ విధంగా ఉందండి. రాష్ట్రమంతటా జనసేన ఆవిర్భావ వేడుకలు. కేవీపీ పిటిషన్ ఇక్కడ విచారణార్హం కాదు. కోర్టులో ముడుపులు తీసుకున్న ఆరోపణలపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. ప్యారిస్లోనే అప్పీలు చేసుకోవాలన్న సిబిఐ. పరిధిపై వాదన వినిపిస్తామన్న కేవీపీ న్యాయవాది. విచారణ వాయిదా వేసిన హైకోర్టు. ఇది విధంగా ఉంది. జన్సున్ వాయితో మహిళా సమస్యల పరిష్కారం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఏపీలో అనుకూల వాతావరణం. ముంబైలో పెట్టుబడిదారులతో పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్. మంత్రి లోకేష్తో బచ్చు కృష్ణకుమార్ దంపతులు. పాఠశాల అభివృద్ధికి అమరా బచ్చు చారిటబుల్ ట్రస్ట్ చేయూత. భోగాలు మండలంలో రూ. 5 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పన. భోగాలు మండలం 5 కోట్లు ఇస్తున్నారంట వాళ్ళు. పరిశోధన ఫలాలు సామాన్యుడికి అందించిన మేధావి జీడి నాయుడు. కోయంబత్తూరులో ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరించే తమిళనాడు సీఎం స్టాలిన్. ఎస్ఈడి భక్తులకు నిర్దేశ సమయంలోనే అనుమతి తిత్తిదే. ఈ విధంగా 4వ పేజీలో ఉంది. ఇంకా నెక్స్ట్ చూద్దాము. అమెరికా దూకుడు ఇరకాటంలో ఇండియా. భారతదేశ ఆహ్వానంపై ఇటీవల అతిథిగా వచ్చి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామి మార్గమధ్యంలోని టార్పెడోతో పేల్చి ముంచేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దాడి వల్ల ఇరాన్ నౌకలో కనీసం 80 మందికి పైగా నావికులు మరణించారు. ఈ పరిణామం మానవతా కోణం నుంచి అమెరికా వ్యూహాలు, అంతర్జాతీయ చట్టాల వరకు అనేక కీలక ప్రశ్నలు లేవనెత్తుతుంది. అన్నింటినీ మించి ఇది ఇండియాకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఈ యుద్ధము ఎప్పుడు ఆగుతుందో అంతవరకు కూడా ప్రపంచంలో ఆయిల్ సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మన ఇండియా నుంచి కూడా ఎగుమతులు, ఫిష్ కావచ్చు, లేదంటే ఇంకా గుడ్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎగుమతులు ఆల్మోస్ట్ ఆగిపోయి రేట్లు తగ్గి రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయో, దీనికి చర్య తీసుకుని ఆపుతారో చూడాలి. ఈ విధంగా ఉంది. దద్దరిల్లిన పశ్చిమాసియా.
ఇరాన్ క్షిపణి దాడితో బహ్రెయిన్లోని మనామాలో పాక్షికంగా ధ్వంసమైన ఓ భవనము. స్వల్పకాలిక విహారయాత్ర ట్రంప్ అని చేశారు. పుతిన్కు ట్రంప్ ఫోన్ చేశారనేసి చేశారు ఇక్కడ. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు రవాణాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్ చేశారు. వారిద్దరూ రష్యా, ఉక్రెయిన్, అమెరికా, ఇరాన్ యుద్ధాలపై దాదాపు గంట పాటు చర్చించారు. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ విదేశాంగ విధాన సలహాదారు యూరీ ఉషాకోవ్ తెలిపారు. ఇరాన్ యుద్ధంపై ఈ చర్చలు దృష్టి సారించాయి. దీంతో పాటు రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు సాగాయి. ఇవి నిర్మాణాత్మకంగా జరిగాయి అని వివరించారు. ఇప్పటిదాకా ఇద్దరు నేతల మధ్య 11 సార్లు చర్చలు జరిగాయి. ఈ ఏడాదిలో ఇది మొదటిది. ఈ విధంగా అయితే పుతిన్ గారు అయితే కొంచెం యుద్ధం తగ్గించేకే చూస్తున్నాడు. రథంలో కొలుదీరిన శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడు నేత్రపర్వంగా కార్తీసుడి రథోత్సవం తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అనేశారు. ఇదంతా ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్ రాజధాని బీరుట్లో ధ్వంసమైన భవనము. ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి. విశాఖకు ప్రోటాన్ యాక్సిలరేటర్ భారత అణుశక్తి కార్యక్రమంలో కీలకం. ఇందార్ RRCAT డైరెక్టర్ వెల్లడి. PM కిసాన్ అన్నదాత సుఖీభావ పడ్బుడున అది కూడా చెప్పుకున్నాం. హోటళ్లకు గ్యాస్ సంకటం. హోటల్ వాళ్ళు అయితే చాలా గ్యాస్ సమస్య ఎదుర్కొంటున్నారు. అన్నదాతకు అండదండలు. అన్నదాతకి అండదండలు అంటున్నారు కదా, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు కాబట్టి ఒకసారి దాని మీద కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది దగ్గర మొబైల్లు లేవు. ఉన్న మొబైల్ అయితే ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఎవరి దగ్గర లేవు. గాడి తప్పుతున్న ఉన్నత విద్య, యుక్త వయసులోనే అవయవాల వైఫల్యం చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ పేజ్ చూద్దాము. జనవరిలో అనుసంధానం నుంచి పౌర సేవలకు యాప్ వరకు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న పరిష్కారాలు. నేడు కలెక్టర్ల సదస్సులు ప్రజెంటేషన్. ముగ్గురాయి అనుమతులపై ఆంక్షలొద్దు. మంగంపేట సరుకు ఆపేస్తే APMDCపై తీవ్ర ప్రభావం. ఆ ప్రతిపాదన పక్కన పెట్టండి. కేంద్రానికి సీఎం లేక అది కూడా చెప్పుకున్నాము. అర్ధాంతరంగా ఆగిన జీవిత నడక. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి. PPTలో పాల్గొన్న సమయం ఘటన. వైద్య విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టండి. త్వరలో ఆన్లైన్ శ్రీవారి డాలర్లు. పట్టణ ప్రణాళికలో అవినీతి కట్టలు. రాష్ట్ర వ్యాప్తంగా 13 నగరాల్లో ACP దాడులు. పలుచోట్ల నగదు పట్టివేత, అక్రమాల గుర్తింపు. ఒంగోలులో కిటికీల నుంచి డబ్బులు విసిరివేత. అసలు ఈ ఒకసారి అనుకుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఏ విధంగా అంటే లంచం లేనిదే అసలు ఫైల్ కదలదనమాట. ప్రతి దానికి పర్సెంటేజ్ అడుగుతారనమాట. ఇప్పుడు 10 లక్షల వర్క్ ఏదన్నా కానీ చేయాలని ఇప్పుడు ఏదన్నా మనము ఫైల్ అడిగితే పర్సెంటేజ్ లేనిదే ఫైల్ అస్సలు మూవ్ కాదు. ఇది మాత్రం 100కి 1000% కరెక్ట్. దీనిపైన కూడా ఒక ప్రత్యేక ఏదన్నా చట్టం తెచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లు ఎక్కడైతే లంచాలు అడుగుతారో ఆ గవర్నమెంట్ ఆఫీసర్ని కనీసం అంటే 1 సంవత్సరం సస్పెండ్ చేయాలన్నమాట. అప్పుడైతేనే వీళ్ళంతా మారుతారు. ఇంత సిస్టమేటిక్లో, ఇంత టెక్నాలజీలో కూడా లంచం లేనిదే పనులు జరగవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసర్ల పైన ఒక ప్రత్యేక చట్టం తెచ్చి వీరిపైన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు మారరు. 50 ఏళ్లుగా పోరాడుతున్నారు, అలసిపోలేదా? కృష్ణయ్యని ప్రశ్నించిన ప్రధాని మోదీ. ఇదేం నిజమే. కృష్ణయ్య గారు అయితే చాలా ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. భాజపా రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మనవడు గీసిన మోదీ ఫోటోను, మనవరాలు గీసిన ఇతర చిత్రాలను ప్రధానికి బహుకరించారు. సుమారు అరగంట పాటు ప్రధానమంత్రితో వివిధ అంశాలపై చర్చించినట్లు ఆ తర్వాత కృష్ణయ్య చెప్పారు. తాను బీసీల సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ప్రధానమంత్రి జోక్యం చేసుకుని 50 ఏళ్లుగా బీసీల కోసం పోరాడుతున్నారు, అలసిపోలేదా అని ప్రశ్నించారన్నారు. ఉద్యమాన్ని కుమారుడికి అప్పగించాలని సూచించినట్లు పేర్కొన్నారు. బీసీల డిమాండ్ల పరిష్కారానికి ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య వెల్లడించారు. నిజమేనండి, కృష్ణయ్య గారు బాగా మంచి పోరాట పటం గలవారు. బీసీల గురించి బాగా కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. నాటు తుపాకీ పేలి బాలుడు మృతి చెందిన ఘటనలో 2 అరెస్టు. రోడ్డుపై డ్రైవర్ల గొడవ, వెనక నుంచి లారీ ఢీకొని 2 మృతి. దోమల కాయలతో ఇంట్లో అగ్ని ప్రమాదం, భార్యాభర్తల కుమార్తె మృతి.
నకిలీ మద్యం కేసులో మనోజ్ కుమార్ ముందస్తు బెయిలు. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ 30 లక్షల విలువైన ఆభరణాలు బ్యాగు అప్పగింత. ఈయనకి నిజంగా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో 30 లక్షలు విలువ చేసే బ్యాగు, దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ తిరిగి ఆయన అప్పచెప్పాడంటే నిజంగా ఆయనకి సెల్యూట్. ఆయనకి ఇలాంటి వ్యక్తులు ఉండడం కూడా చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలోకి వస్తే బీపీ గుండెపై స్మార్ట్ నిఘానుంది. స్మార్ట్ వాచ్లతో కొత్తగా హైపర్టెన్షన్ నోటిఫికేషన్. బీపీ అంచనా, గుండె స్థితి కళ్ళ ముందే ప్రత్యక్షం. వెంటనే వార్నింగ్. అప్రమైతే మీ గుండె పదిలం. ఎలా పనిచేస్తుందంటే యాప్లో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ఆప్టికల్ హార్ట్ సెన్సార్ ద్వారా పనిచేస్తుంది. ఇది మీ గుండె కొట్టుకుంటున్నప్పుడు రక్తనాళాలు ఎలా పనిచేస్తున్నాయో రికార్డ్ చేస్తుంది, కానీ రీడింగ్ వెంటనే చూపించదు. అల్గారిథం సాయంతో దాదాపు 30 రోజుల పాటు రక్తనాళాల పనితీరును విశ్లేషిస్తుంది. రక్త ప్రసరణలో తేడాలు ఉన్నాయా అంటే ప్రమాదకరంగా ఉన్నాయో గమనించి వెంటనే నోటిఫికేషన్ పంపుతుంది. మంచిదే చెప్పాలంటే ఇది, ఎందుకంటే హార్ట్కు సంబంధించింది కాబట్టి ఇప్పుడు గుండెపోట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. దీనికి సంబంధించి ఈ వాచ్ని ట్రై చేస్తే బెస్ట్ అని నేను చెప్తున్నా. మరో 3 ఆద్విక ఏజెంట్ల అరెస్టు. నెదర్లాండ్ దేశస్తులు వ్యవసాయ క్షేత్రాల సందర్శన. ప్రతి సంస్థ ఈఎస్ఐలో నమోదు చేసుకోవాలి. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. బంగారు ఆభరణాల చోరీ నిందితులు అరెస్టు. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మంత్రి నారా లోకేష్కు ఆహ్వాన పత్రికలు అందజేసిన ట్రస్ట్ ప్రతినిధులు. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం. జైలర్ 2లో షారుఖ్ ఖాన్. ఆస్కార్కు సర్వం సిద్ధం. సాసనారి అని ఇచ్చినారు. నెక్స్ట్ పేజీ చూస్తే కాద్రీశుడి రథోత్సవం. దక్షిణాది రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు. కదిర్లో లక్ష్మీనరసింహ స్వామి తేరు చాలా అంగరంగ వైభవం జరుగుతుంది మన అనంతపురం జిల్లాలో. దాని గురించి వేశారు ఇక్కడ. స్లాటెడ్ భక్తులకు నిర్దేశిత సమయంలోనే దర్శనము. గ్రాము నుంచి శ్రీవారి డాలర్లు త్వరలో అందుబాటులోకి. పెరుగుతున్న బంగారు ధరలను దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు అవకాశం కల్పించేలా టీటీడీ 1 నుంచి 10 గ్రాముల వరకు బరువు కలిగిన బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కొన్నేళ్లుగా శ్రీవారి ఆలయంలో ముందున్న కౌంటర్లు 2 గ్రాములు బంగారు, 5 గ్రాముల్లో వెండి డాలర్లు విక్రయిస్తోంది. సామాన్య భక్తులకు కూడా దృష్టిలో పెట్టుకొని 1 నుంచి 10 గ్రాముల వరకు డాలర్లను అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని బోర్డు ఇటీవల అధికారులను ఆదేశించింది. ఇదైతే మంచి ప్రోగ్రామ్ మంచిది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 1 గ్రాము నుంచి 10 గ్రాముల మధ్యలో అంటే సామాన్య భక్తులు కూడా కొనగలిగే విధంగా తక్కువ 1 గ్రాము నుంచి కూడా అందుబాటులోకి తెస్తున్నారన్నమాట. మంచిదే ఇదైతే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే. 205 కోట్లు మురిగిపోయాయి. డిఎంఈ అధికారుల నిర్లక్ష్యంతో కొరకాకుండా పోయిన కేంద్ర నిధులు. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల కాలేజీల్లో వైద్య పరికరాలకు 370 కోట్లు ఇచ్చిన కేంద్రం వినియోగానికి 3 ఏళ్ల సమయం ఇచ్చినా కూడా 125 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన డిఎంఈ. 205 కోట్ల వినియోగానికి 20 రోజులే గడువు. ఇప్పటికిప్పుడు ఈ స్థాయి ఖర్చు అసాధ్యం. నిధులు వెనక్కి వెళ్లడం ఖాయమని నిర్ధారణ. ఏం చేస్తున్నారు ఈ ఆఫీసర్లు? 205 కోట్లు కనీసము పత్తా లేకుండా 20 రోజుల టైంలో దాన్ని ఎలాగ వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టగలరు? అదంతా కూడా ఖర్చు పెట్టలేదు అంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతుంది అమౌంట్ అంతా కూడా. 205 కోట్లు అంటే ఏం తమాష కాదు కదా, 1-2 కోట్లు కాదు కదా. ఈ ఆఫీసర్ని మొత్తం అందరినీ సస్పెండ్ చేసి పడేయాల. ఒక్కసారి ఇలాంటి సెన్సేషనల్ నిర్ణయాలు ఎప్పుడైతే చంద్రబాబు గారు తీసుకుంటారో అప్పుడే ఖచ్చితంగా ఆఫీసర్లంతా కూడా ఒక రూట్కి వస్తారు, ఖచ్చితంగా పని చేస్తారు. లేదంటే రిపీటే, మళ్ళీ తప్పుల మీద తప్పులే. వీళ్ళు చేసే తప్పులే ఖచ్చితంగా కూటమికి పెను శాపాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరిపైన ఇక్కడ చూడండి, సీఎం చెప్పినా కూడా బేఖాతరు. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఆ నిధులను వృధా చేయవద్దని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేసేందుకు వీలుగా రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు సీఎం మాటలను కూడా బేఖాతరు చేస్తున్నారనడానికి ఈ డిఎంఈ అధికారులు ఉదాహరణగా నిలిచినాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ డిఎంఈ అధికారులు సీఎం గారు చెప్పినా కూడా వినలేదు అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు వీళ్ళు చెప్తే అసలు వింటారా వీళ్ళు? ఎందుకు వీళ్ళకింత? ఒకసారి వీళ్ళపైన కూడా చర్చ చేయాలన్నమాట. పదే హెచ్చరించిన
3 మెడికల్ కాలేజీలకు సంబంధించిన వైద్య పరికరాల బడ్జెట్ను త్వరితగతిన ఖర్చు చేయండి అని డిఎంఈని కేంద్రం పదే హెచ్చరిస్తూనే ఉంది. అయినా అధికారులకు ఈ నిధుల వినియోగంపై దృష్టి పెట్టలేదు. మరోవైపు మచిలీపట్నం పాడేరు మెడికల్ కాలేజీలో 2 ఏళ్ల నుంచి అడ్మిషన్లు నడుస్తున్నాయి. ఈ ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులు 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికి గాను సుమారు 80 కోట్ల వరకు ఖర్చు కానుంది. అయితే కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించి వీటిని కొనుగోలు చేసేందుకు ఎప్పటికప్పుడు టెండర్లు పిలిచేందుకు సమయం సరిపోలేదు. ఫలితంగా ఈ భారం రాష్ట్ర ప్రభుత్వం పైనే పడనుంది. ఇదంతా మొత్తం చేసి ఈ తప్పంతా కూడా నన్నడైతే ఇది ఆఫీసర్లనే చెప్పుకోవచ్చు. పట్టణ స్థానిక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలన, 11 కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు గెజిట్ జారీ. 11 కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులు అంట కలెక్టర్లే. సీనియర్ టీచర్లకు టెట్టి మినహాయింపు ఇవ్వాలి. పరకామని నిందితుడు కరుణాకర్ రెడ్డి మనిషి 3 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇచ్చాడు. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతున్నాడు. 2024 నుంచి దొంగతనాలు చేస్తున్న పెంచలయ్య. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి. భక్తుల్లో అపోహలు సృష్టించొద్దు టీటీడీ. అలిపిరి టోల్గేట్ వద్ద 65 లక్షలు పట్టివేత. పోలీసులపై 2 తమిళనాడు వాసులు. స్వల్పంగా తగ్గిన ఎండంట. వంట గ్యాస్ సంక్షోభము. లక్నోలో గ్యాస్ ఏజెన్సీ దగ్గర ప్రజల క్యూ. ఇరాన్పై యుద్ధం గెలిచిన రష్యా. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధర పెరిగింది. రష్యా చమురుపై ఆంక్షలు తొలగాయి. ఉక్రెయిన్పై యుద్ధం అంశం మరుగున పడింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా. ముందు ట్రంప్ జాగ్రత్తగా ఉండాలి. మీ బెదిరింపులకు మేము భయపడం. అమెరికా దాని భాగస్వామ్యులకు హార్మోజ్ నుంచి లీటర్ చమురు కూడా పోనివ్వం. లరిజని. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులతో వెలువడుతున్న పొగ. విమాన టికెట్లపై సర్ఛార్జీ. దేశీయ విమానాలపై 399, విదేశీ సర్వీసులపై $10-60. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు ప్రధాని. యుద్ధం ఆపేద్దాం. క్లస్టర్ బాంబులు వేస్తున్న ఇరాన్. ఈ విధంగా యుద్ధం ఆపేద్దాం అనేసి అయితే ఒక చిన్న సంకేతాలు అయితే వస్తున్నాయి. బహ్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు పాస్టర్లు. అమెరికా F-35కు చైనా చెక్కు. అరుదైన ఖనిజాల నియంత్రణతో యుద్ధ విమానాలు నిలవరించే ప్లాను. 15వ పంచవర్ష ప్రణాళికలో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న బీజింగ్. నౌకలను ముంచేయడం సరదానట ట్రంప్. అసలు ట్రంప్ అనే వ్యక్తి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఎలాంటి ఇది చేస్తాడో అసలు అర్థం కాకముంది. ఈనాడు ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఒకసారి సాక్షి చూసి ఫైనల్గా ముగించేద్దాం. ఇంకా సర్కారు వైద్యానికి సుస్థి అనుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు వర్ణాతీతం. వైద్యులే కాదు సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ విధంగా ఉందనేసి వీళ్ళు చెప్తున్నారు సాక్షి వాళ్ళు. నెక్స్ట్ చూద్దాము. అప్పు దొరికితేనే ఆరోగ్యము. అపర సంజీవిని ఆరోగ్యశ్రీకి అప్పులు తిప్పలు. ఆసుపత్రులు బకాయిల చెల్లింపులకు అప్పు తేవాలంటున్న సర్కారు. విషమంగానే కల్తీపాల బాధితుల ఆరోగ్యము. రైల్వేలో ఆధునికత పెద్దపీట. నకిలీ మద్యం కేసులో సిపి సెంథిల్కు బెయిల్. 3,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం. సచివాలయం హెచ్ఓడి భవనాల్లో అదనపు పనులకు 2.316 కోట్లు. శ్రీవారిని నిలువున దోచేస్తున్నారనేసి ఈ భువన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిండేదే చెప్తూ డైలీ ఒకటే డైలాగే, ఒకటే టీటీడీ గురించే మాట్లాడుతూ వస్తారనమాట. వేరేది అస్సలు మాట్లాడరు వాళ్ళు. అద్భుత విజయం, అనేక సవాళ్లు. చారిత్రాత్మక విజయం. రబీ లమాచానే బలేంద్ర షా. అక్కడ ఆయన నేపాల్ ఎన్నికల విజేతలకు అసలు పరీక్ష ముందుంది. వారు లక్ష్యాలుగా ప్రకటించుకున్నట్లు జీడీపీని $50 బిలియన్ నుంచి రెట్టింపు చేయడం, తలసరి ఆదాయాన్ని 5 ఏళ్లలోనే $3,000 పెంచడం, 12 లక్షల ఉద్యోగులు సృష్టి పెను సవాళ్లు కానున్నాయి. ఇది నేపాల్ విషయం ఇదంతాను. ఈ విధంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి మెయిన్ పాయింట్లు, మెయిన్ ఎడిషన్స్ మాత్రం మనం అనాలిసిస్ చేసాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.